పాకం పెట్టే పని లేకుండా 10 మినిట్స్లో తయారు చేసుకునే బర్ఫీ మొక్కజొన్న పిండితో ఎలా చేస్తామో ఈ వీడియో చూద్దాము. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాగాక ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక దీనిలోని 1 కప్పు మొక్కజొన్న పిండిని వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మొక్కజొన్న పిండి ఎంత బాగా వేగితే మనకు బర్ఫీ అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పిండిని వేసుకోవాలి. వేసుకొని ఎట్లాంటి ఉండలు లేకుండా పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోని 1 కప్పు మొక్కజొన్న పిండికి 1 కప్పు షుగర్ పొడి వేసుకున్న తర్వాత ఇవి రెండు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోని కొంచెం పాలు పోసుకుంటూ దీన్ని మనం పిండి ముద్ద ఎలా కలుపుతామో ఆ విధంగా చూసుకుంటూ పిండి ముద్దలాగా కలపాలి. ఇలా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను ఒక బాక్స్ అనేది తీసుకొని ఒక బాక్స్ తీసుకున్న తర్వాత దానిలోకి నెయ్యి అనేది రాచుకోవాలి. చుట్టూ మొత్తం అలా నెయ్యి వేసుకొని బాక్స్ మొత్తము నెయ్యి అనేది పట్టించాలి. నెయ్యి పట్టించిన తర్వాత దీనిలోకి మనం తయారు చేసుకున్న మొక్కజొన్న పిండి ముద్దని వేసుకొని ఇట్లా మొత్తం అంతా సమానంగా చేసుకోవాలి. ఇలా సమానంగా చేసుకొని ఒక ప్లేట్లోకి బాక్స్ అనేది పెట్టి బోర్లించి ఒకసారి దానిపైన ఇట్లా చిన్నగా ట్యాప్ చేస్తే మనకు కిందికి మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. సైడ్స్ మొత్తం కట్ చేసిన తర్వాత దీన్ని డైమండ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా మనకి ఏ షేప్ తినాలనిపిస్తే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా నైఫ్తోని డైమండ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దీనిలోకి మనం ఒక పీస్ తీసి చూద్దాము. అప్పటికప్పుడు తయారు చేసినాము. ఎంత విడిగా చాలా బాగా వచ్చింది చూడండి. ఎంతో టేస్టీ గల మొక్కజొన్న పిండి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు, పాకం పట్టే పని లేదు.